పార్టీ సాధించిన విజయాలు, అంతర్గత సమస్యలు ఇప్పటివరకు జరిగిందేంటి? భవిష్యత్తులో చేయాల్సిందేంటి? ఇటీవల జరిగిన రహస్య భేటీల్లో జరిగిందేంటి? ఇలా అనేక అంశాలపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం 5 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య తీసుకున్న కీలక నిర్ణయం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినది. ఇక ప్రభుత్వం సాధించిన తాజా విజయం కులగణను విజయవంతంగా పూర్తి చేసి దానిని అసెంబ్లీ ముందు ఉంచడం. వీటిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చ జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు తెలిపారు. సీఎల్పీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్లో సభ పెట్టాలని నిర్ణయించారు. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేను ఆహ్వానించాలని సీఎల్పీలో చర్చ జరిగింది. సూర్యాపేటలో మరో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు రాహుల్ గాంధీని పిలవాలని నిర్ణయించారు. సూర్యాపేటలో కులగణనపై రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఎస్సీ వర్గీకరణపై మెదక్లో ఖర్గేతో బహిరంగ సభ ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. సీఎల్పీలో ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు చెప్పారని, ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశామన్నారు ఆయన. బీసీ సంఘాలను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దాదాపుగా 5:30 గంటల పాటు ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ ఏఎస్ ఇన్ఛార్జ్ గారు, నేను డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, వారికి ఉన్నటువంటి డౌట్స్, వాటికి ఉన్న క్వరీస్ అన్ని కూడా కూలంకషంగా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మీద కూడా ఆర్థిక మంత్రిగా పవర్ పాయింట్ ప్రజెంట్ చేయడం జరిగింది. కుల సర్వే జరిగినటువంటి తీరుతెన్నులు, అదేవిధంగా వర్గీకరణ జరిగినట్టు తీరుతెన్నులు, ఏ రకంగా మనము శాస్త్రీయంగా దీన్ని చేశామో అవన్నీ కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి వివరించడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు వెళ్ళి ఈ వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంది కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా వీళ్ళ ఎమ్మెల్యేలకు వివరించడం జరిగింది. తద్వారా భారతదేశ చరిత్రలో ఇంత గొప్ప కార్యక్రమాలు రెండు కూడా, కుల సర్వే, వర్గీకరణ, ఇవన్నీ కూడా ఇంత ఘనమైన కార్యక్రమాలు జరిగాయి కాబట్టి వాటన్నిటి ప్రజలకు తీసుకెళ్లాలని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి, నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. ఆ సభలు ఏర్పాటు చేసి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిందిగా ఎమ్మెల్యేలకి సూచించడం జరిగింది. ఇక సీఎల్పీలో చర్చించిన మరో హాట్ టాపిక్ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన రహస్య భేటీ. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. తాము డిన్నర్ కోసమే కలిశామని సీఎల్పీలో చెప్పిన ఎమ్మెల్యేలు దీంతో అంతర్గత సమస్యలుంటే నేరుగా పీసీసీకి చెప్పాలని, లేదంటే ఏఐసీసీ ఇన్ఛార్జికి తెలియజేయాలని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు సూచించారు. देखिए, ये आपके पास कहाँ से खबर आया मुझे पता नहीं. कोई आदमी या कोई लैंड ओनर्स कोई कंप्लेन लेके कोई एमएलए के पास जा सकता है. इस बारे में हम लोग मंत्री और एमएलए के साथ बैठ के बात करेंगे. जो बात आप बोल रहे हैं कि 10 एमएलए जाके सीक्रेट मीटिंग किया है, ऐसी कोई मीटिंग हुआ नहीं. इशू आपके सामने आया नहीं, मीटिंग हुआ ही नहीं तो कहाँ से इशू आएगा? एमएलएज अगर होटल में जाके कोई रेस्टोरेंट में बैठ के खाना खाते हैं, इसके मतलब ये नहीं कोई सीक्रेट मीटिंग होगा. ఈ రహస్య భేటీకి నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 ఎకరాలు కబ్జా చేశారని, అసైన్డ్ భూములను సీలింగ్ భూములుగా డిక్లేర్ చేసి పట్టాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఎంక్వైరీ చేయాలని సీఎల్పీలో చెప్పానన్నారు అనిరుద్ రెడ్డి. ఎంక్వైరీ చేస్తే అందరి పేర్లు బయటపడతాయన్నారు. మాట్లాడినాను ఇష్యూస్ గురించి, నా కాన్స్టిట్యూన్సీ గురించి, అన్నిటి గురించి మాట్లాడినాను. అరే మా కాన్స్టిట్యూన్సీలో ఉదండపూర్ రిజర్వాయర్ కి రేట్స్ ఇంక్రీజ్ చేయాలని అడిగినాను. దాని తర్వాత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని 100 ఎకరాలు నా కాన్స్టిట్యూన్సీ అసైన్డ్ ల్యాండ్స్ అంటే సీలింగ్ ల్యాండ్స్ డిక్లేర్ చేసి పట్టాలు చేసుకున్నారు. దానిపైన క్లియర్ గా ఎంక్వైరీ చేయాలని చెప్పినాను.
నేను పేరు ఎవరు చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఎవరున్నారు అనేది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది, ఎవరిపైన రిజిస్ట్రేషన్ అనేది అన్ని బయటపడతాయి. మా ప్రభుత్వంలో కాలేదు, పాత గవర్నమెంట్ గురించి చెప్పిన నేను. పాత గురించి